ఏంటి ప్రత్యేకత అనే నా ఆవేదన. కరెక్ట్ సార్. ఇక హర్ముజ్ స్ట్రైట్ పూర్తిగా తమ నియంత్రణలో ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు సార్. అమెరికా బలగాలకు ట్రంప్ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇరాన్ పడవల్ని కాల్చేయండి, హర్ముజ్లో చిన్న బోట్లను కూడా ఎక్కడ వదలద్దు, పేల్చేయండి అని చెప్పేసి. సార్ ప్రజెంట్ ఇరాన్ అమెరికా యుద్ధ పరిస్థితి ఎలా ఉంది సార్? ట్రంప్ ఆదేశాలు దేనికి సంకేతం? అంటే ట్రంప్ ఆదేశాలు ఇరాన్ విశ్వగురు కాదు కనుక గట్టిగానే రియాక్ట్ అవుతుంది సార్. ట్రంప్ ఇరాన్ కనుక విశ్వగురు అయితే అంత గట్టిగా రియాక్ట్ అయ్యేది కాదు. వాడు పాప విశ్వగురు కాదు కదా. సో వాళ్ళు ఏం చేశారు, అమెరికా వాడు 2 ఇరాన్ షిప్స్ సీజ్ చేస్తే ఇరాన్ వాడు ఇంకో 2 షిప్స్ సీజ్ చేసి పెట్టేశాడు. సింపుల్. సో మీకు ఇరాన్ నావల్ బ్లాకేడ్ పెడితే ఈ సముద్ర కేబుల్స్ లేపడేస్తా అని ప్రకటించేశాడు. సో అందువల్ల ఇప్పుడు ఇరాన్ ట్రంప్ ఒక థ్రెట్ ఇస్తే ఇరాన్ మళ్ళీ ఈక్వల్ థ్రెట్ ఇస్తుంది. సో ఇలా ట్రంప్కి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. మీకు ఒకవైపు ఏమో యుద్ధం ఆగిపోతుంది అంటాడు, ఇంకోవైపు ఏమో ప్రమాదకర సంకేతాలు. ఆల్రెడీ నిన్న ఇరాన్ టెహ్రాన్లో మొత్తం ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేశారు. మీకు ఎక్కడ ఏరియల్ దాడి జరుగుతుందో అని చెప్పి ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేశారు. సో అందువల్ల ట్రంప్ ఏమంటాడు, అమెరికా ఎంతకాలమైనా యుద్ధం చేస్తుంది కానీ ఇరాన్ యుద్ధం చేయలేదు అని అంటున్నాడు. మరి ఇవాళ టాక్స్ గురించి ఎవడెక్కువ మాట్లాడుతున్నాడు? యుద్ధం ఆపుతానని ఎవరెక్కువసార్లు మాట్లాడారు? ఇంతవరకు ఇరాన్ మాట్లాడింది యుద్ధం ఆపుతానని. ట్రంపే కదా టాక్స్ అంటున్నాడు, యుద్ధం ఆపుతా అంటున్నాడు, కాల్పుల విరమణ అంటున్నాడు. ఎవడు అడగపోయినా పాకిస్తాన్తో అడిగించుకొని ఎక్స్టెండ్ చేస్తున్నాడు, అల్టిమేటంలు ఇస్తున్నాడు, మళ్ళీ 5 రోజులు పొడిగిస్తున్నాడు, 10 రోజులు పొడిగిస్తున్నాడు, ఇప్పుడు ఇండెఫినెట్గా పొడిగించిండు. ఇందులో ఇరాన్ ఎక్కడ రియాక్ట్ అవుతుంది? ఇరాన్ కామ్గా ఉన్నది. ఇరాన్ మీరు మమ్మల్ని ముట్టుకుంటే మేము ముట్టుకుంటాం, మీరు మాపై దాడి చేస్తారా, మేము పక్కన మీ మిలిటరీ బేస్పై దాడి చేస్తాం, మీరు మా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేస్తారా, మేము గల్ఫ్ దేశాల్లో ఉన్న మీ మిత్రుల ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అటాక్ చేస్తాం, మీరు హర్మూజ్ మీరు నావల్ బ్లాకేడ్ చేస్తారా, మేము హర్మూజ్ను మళ్ళీ బ్లాకేడ్ చేసి పడేస్తాం, మీరు మమ్మల్ని అటాక్ షిప్స్ను క్యాప్చర్ చేస్తారా, మేము మీ షిప్స్ని క్యాప్చర్ చేస్తాం, మీరు మమ్మల్ని అటాక్ చేస్తారా, మేము సముద్ర కేబుల్స్ లేపడేస్తాం. ఇది ఇరాన్ చెప్తున్న లాంగ్వేజ్. ట్రంప్కి ఇది అర్థమవుతలేదు. ట్రంప్కి అలవాటు అయిపోయింది, ఎవరిని పడితే అని తిట్టి ఇండియాను తిట్టినట్టు అనుకున్నాడు కావచ్చు. మన ప్రభుత్వం అంటే ఏం మాట్లాడతలేదు, రీజన్స్ మనకు తెలియదు. ఇరాన్ వాడు ఎందుకు వాడు దేనికైనా సిద్ధపడ్డాడు, చావో రేవో తేల్చుకుందామని సిద్ధపడ్డాడు. అందుకే నేను అనేది, ఒక బలహీనమైన దేశం కూడా ఇంత ధీటుగా సమాధానం చెప్తుంటే ఏ రకంగా చేస్తే ఇరాన్ బలహీనమైన దేశం కదా, అది ఒక ప్రజాస్వామిక దేశం కూడా కాదు కదా, అక్కడ ప్రజలకు అకౌంటబుల్ కూడా కాదు. కానీ ఆ దేశము నా ఆత్మగౌరవం, మీరు నన్ను కొడితే నేను ఊరుకోను, నువ్వు 10 కొడితే నేను ఒక్కడన్నా కొడతా, నేను 10 తినడానికి రెడీ, నువ్వు ఒక్కటి తినలేవు ఎందుకంటే ఈ ప్రజలు ఒప్పుకోరు. ఇది ఇరాన్ నీతి. దాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. నేను 10 కాదు 20 తింటా, నువ్వు నన్ను ఎన్నన్నా కొట్టు, నేను పడతా, కానీ నేను మాత్రం నేను ఒక్కడే కొడతా, 2 కొడతా, కొడితే నీ ప్రజలు నీకు వెనకాల తిరగబడతారు. ఇది ధైర్యం. ఈ ధైర్యంతో ఇరాన్ అటాక్ చేస్తుంది. సో ట్రంప్కి ఏంటంటే పిచ్చెక్కిపోతున్నది, ఏం చేయాలో అర్థమవుతలేదు. యుద్ధం కంటిన్యూ చేయలేదు, నిరవధికంగా వాయిదా వేసేసాడు కదా. లెట్ ఇరాన్ కమ్ విత్ యూనిఫైడ్ ప్రపోజల్ అన్నాడు. మీరు యునైటెడ్గా లేరు, మీరు ఏదైనా అందరూ అనుకోని అప్పటిదాకా ఆపుతా అన్నాడు. ఎవడన్నా ఆపుతాడు? నిన్నటిదాకా ఏమన్నాడు, రేపటి వరకు మీరు డిసిషన్ తీసుకోకపోతే, మండే వరకు డీల్ కుదర్చకపోతే ట్యూస్డే హెల్లే అన్నాడు. ఇట్లాంటి ట్యూస్డేలు ఇలాంటి మండేలు ఎన్నిపోయినా చెప్పండి. సో మొదట్లోమో 48 hour డెడ్ లైన్, ఇక మళ్ళీ బ్రిడ్జ్ డే, మళ్ళీ పవర్ ప్లాంట్ డే, ఇక ఇరాన్ స్టోనేజ్కి వెళ్ళిపోతుంది, అది అక్కడి నుంచే వచ్చింది అన్నాడు. మళ్ళీ 48 days తర్వాత ఆ 48 hours కాకముందే 5 రోజులు పెంచుతున్నా. ఈసారిగా లాస్ట్ పెంచుడు, నెక్స్ట్ టైం మళ్ళీ 48 hours నాశనం చేస్తా, మళ్ళీ 10 రోజులు పెంచాడు. మళ్ళీ ఏమన్నాడు 10 రోజుల తర్వాత, ఈసారిగా గొడవే లేదు, ఇండెఫినెట్గా పెంచేస్తున్నా కాల్పు, నో సీజ్ ఫైర్, సీజ్ ఫైర్, నో ఫైర్, కాల్పులు విరమణ, ఎప్పటి వరకు శాశ్వత కాల్పుల విరమణ, ఎప్పటిదాకా ఇరాన్ వాళ్ళు ఒక యూనిఫైడ్ ప్రపోజల్ దాకా వచ్చే వరకు నేను కాల్పులు జరపాలి. ఏమైంది మరి ఇంతదాకా నేను లేస్త మనిషిని కాదు, లేస్త మనిషిని కాదు అన్నాడు. వాళ్ళు లేసేదాకా నేను లేవాలని కూర్చున్నాడు. ఇక ఏమన్నా విచిత్రం ఉందా? నిన్నటిదాకా లేస్త మనిషిని కాదు, మండే రోజు లేస్తా, అప్పటి వరకు నువ్వు తొవ్వకు రాబోద్ది సంగతి చెప్తా, ట్యూస్డే లేస్తా, అంత లాస్ట్కు ఇక నువ్వు ఎప్పుడూ లేవడం లేదు కనుక నువ్వు లేసేదాకా నేను కూర్చుంటా, ఎందుకంటే నేను లేచినంతలో కొట్లాడతా, లేవనంత కొట్లాడడానికి కూర్చున్నాడు.
సో దిస్ ఈస్ వాట్ ద ట్రంప్ ఇస్ డూయింగ్. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. చిన్న బ్రేక్ తర్వాత